ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా దెబ్బకి భాషల మధ్య అంతరం చెరిగిపోయింది. కథ నచ్చితే ఎక్కడైనా సినిమా చేస్తున్నారు హీరోలు. ఇప్పుడు ఇదే ట్రెండ్ హీరోయిన్స్ కూడా ఫాలో అవుతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వస్తే చాలు రెక్కలు కట్టుకుని రివ్వున ఎగిరిపోతున్నారు. బాలీవుడ్ బడా స్టార్స్ దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, దిశా పటానీలు ఇప్పుడు ప్లాన్ మార్చారు. గతంలో తెలుగు సినిమాలు చేయడానికి నో చెప్పిన వీరంతా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే RRR, లైగర్లో అలియా భట్, అనన్య పాండే నటిస్తే ఇప్పుడు కల్కితో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు దీపికా పదుకొనే, దిశా పటానీ. వీళ్ల అందం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భరత్ అనే నేనుతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కియారా అద్వానీ. తర్వాత చేసిన వినయ విధేయరామ ఫ్లాప్ అయినా చెర్రీతో గేమ్ చేంజర్ చేయడానికి ఓకే చెప్పింది. అలాగే కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు కథా చర్చలు జరుపుతోంది. బాలీవుడ్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ మాత్రం తెలుగులో గ్లామర్ పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది. తారక్ తో దేవర చేస్తూనే రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో హీరోయిన్ గాను ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్స్ అంతా సౌత్ ఇండస్ట్రీని కబ్జా చేస్తుంటే సౌత్ బ్యూటీస్ అంతా నార్త్ మార్కెట్ పై దండెత్తుతున్నారు. ఇప్పటికే యానిమల్ తో సత్తా చాటిన రష్మిక మందన ఇప్పుడు సల్మాన్ తో సికిందర్, విక్కీ కౌశల్ తో చావా మూవీలో నటిస్తోంది. బేబీ జాన్ తో హిందీలో పరిచయం అవుతున్న కీర్తి సురేష్ షాహిద్ కపూర్ తో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్నటి వరకు సౌత్ సినిమాలకే పరిమితమైన సాయి పల్లవి ఇప్పుడు రణబీర్ తో రామాయణం, అమీర్ ఖాన్ కొడుకుతో ఓ మూవీ చేస్తోంది. తమన్నా, రాశి ఖన్నా ఇప్పటికే హిందీ సిరీస్ లో నటిస్తుంటే నయనతార, సమంత బాలీవుడ్ ఆఫర్స్ కోసం చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి కథ నచ్చి క్రేజీ ఆఫర్స్ అకౌంట్ లో పడితే చాలు ఇక్కడి వాళ్ళు అక్కడ, అక్కడి వాళ్ళు ఇక్కడ బిజీ అయిపోతున్నారు. భాషల మధ్య హద్దులు చెరిపేసి ఆడియన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.